ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీకి కోరే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది సిబిఐ. అయితే ఇప్పటికే జైల్లో కవితను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఈ నెల 6న కవితను తిహార్ జైల్లో ప్రశ్నించారు సిబిఐ అధికారులు. గతంలో ఓసారి సిఆర్పిసి 41A ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కవితను నిందితురాలి జాబితాలో చేర్చారు సిబిఐ. ప్రస్తుతం ఈడీ అరెస్టు చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత ఈడీ కేసులో ఈ నెల 23 వరకు రిమాండ్ లో ఉంటారు. కవితను రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. కవిత అరెస్ట్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలో కోరే యోచనలో ఉంది సిబిఐ బృందం. ఇప్పటికే జైల్లో కవితను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఈ నెల 6న కవితను తిహార్ జైల్లో ప్రశ్నించారు సిబిఐ అధికారులు. గతంలో ఒకసారి సిఆర్పిసి 41A ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కవితను నిందితుల జాబితాలో చేర్చింది సిబిఐ. ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కవిత. ఈడీ కేసులో ఈ నెల 23 వరకు రిమాండ్ లో ఉన్నారు కవిత. అయితే రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 10 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీకి కోరే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జైల్లో కవితను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత.